జనసేన నియోజకవర్గం నర్సీపట్నం ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రాజాన సూర్యచంద్ర మీద ఒక మహిళ తన తండ్రితో కలిసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నాతో సహజీవనం చేశారు, తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పి అడుగుతూ ఉంటే మందు తాగొచ్చి నన్ను నా తండ్రిని కూడా కొడుతూ ఉన్నారు అన్నది ఆమె ప్రధానమైనటువంటి ఫిర్యాదు. ఈ మొత్తం కాంటెక్స్ట్ చూస్తే ఇప్పటికిప్పుడు కొత్తగా వచ్చిన పంచాయతీలాగా అనిపిస్తలేదు. బట్ ఇప్పుడే ఈ విషయం బయటకు రావడానికి కారణం ఏంటో తెలియదు. ఆమె మీడియాతో మాట్లాడుతూ చెప్పినటువంటి వివరాల ప్రకారమే ఏంటి, నాతవరం గ్రామం అంటుంది. నాతవరం గ్రామానికి చెందిన పోలుపర్తి లావణ్య తన తండ్రి సూరిబాబుతో కలిసి మాట్లాడింది మీడియాతో. ఈ లావణ్యకు ఇంతకు ముందే పెళ్ళయిందట. అయితే నేను పెళ్లి చేసుకుంటాను, నీ భర్తతో విడాకులు తీసుకో అని చెప్పి జనసేన నేత సూర్యచంద్ర నమ్మించాడట. ఈరోజు కాదు, 12 సంవత్సరాల క్రితం. అయితే 12 ఏళ్ళుగా వివాహం చేసుకోవాలని ఎన్నిసార్లు అడుగుతున్నా సూర్యచంద్ర పట్టించుకోకుండా కాలయాపన చేస్తున్నాడు అన్నది ఆమె ఫిర్యాదు. ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో సూర్యచంద్ర లావణ్య ఇంటికి వెళ్ళి గతంలో తాను ఇచ్చిన సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగాడట. సెల్ ఫోన్ ఉదయం ఇస్తామని లావణ్య తండ్రి చెప్పడంతో సూర్యచంద్ర కోపంతో ఊగిపోయి లావణ్యను ఆమె తండ్రి సూరిబాబును తీవ్రంగా కొట్టి గొడవ చేశాడట. సో లావణ్య తండ్రి సూరిబాబుకు గాయమైందట. ఇదే విషయమే వాళ్ళు నాతవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియా ఎస్ఐని కూడా సంప్రదిస్తే ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని, తాము చాలా కాలం పాటు కలిసి ఉంటున్నామని, శనివారం రాత్రి సూర్యచంద్ర మద్యం తాగి గొడవకు దిగినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారని అయితే ఎస్ఐ చెప్పారు. అయితే కేసు నమోదు చేయమని చెప్పి అడగలేదట, కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు అని చెప్పి ఎస్ఐ చెబుతూ ఉన్నారట. కేసు నమోదు చేస్తాం, సంతకం చేయమంటే ఆ లావణ్య సంతకం చేయలేదట. ఆమె సంతకం చేసి కేసు ఫైల్ చేయమంటే చేస్తాం, లేదంటే కౌన్సిలింగ్ ఇవ్వమంటే ఇస్తామని చెప్పి పోలీసులు చెబుతున్నారట. అంతేగా, అదే ఇది ఈ మధ్య పంచాయతీ ఉన్నట్లేదు. 12 ఏళ్ల కిందటే భర్తతో విడాకులు తీసుకో, మనం పెళ్లి చేసుకుందామని చెప్పారు అంటే అంతకుముందు ఎప్పటి నుంచో పరిచయం ఉంటుంది. మరి 12 ఏళ్ళుగా సహజీవనం చేసి ఇప్పుడే పెళ్లి చేసుకోవడం లేదు అని పోలీస్ కంప్లైంట్ ఏంటి? తాగొచ్చి గొడవ చేశారని చెప్పి ఆవేశంలో పోలీస్ స్టేషన్కి వచ్చారా, లేకపోతే దీని వెనక ఇంకేమైనా ఉందా తెలియదు. మొత్తం మీద ఒక జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జు సహజీవనము పెళ్ళి అనే ఈ కాంటెక్స్ట్లో పోలీస్ స్టేషన్ వరకు పంచాయతీ పోవడం అయితే డెఫినెట్లీ స్టేట్లో చర్చనీయాంశం అవుతున్నటువంటి విషయమే.